నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఒకానొక టైంలో జగన్మోహన్ రెడ్డి ఎవరినైతే సిఎస్గా అలాగే డీజీపీగా ఏపీకి సంబంధించి వద్దు అన్నారో వాళ్ళ పేర్లు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఛార్జ్ సిఎస్ కావచ్చు, ఇన్ఛార్జ్ డీజీపీ కావచ్చు, సో వాళ్ళపైన ఈసీ వేటు వేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సో ఎవరినైతే జగన్మోహన్ రెడ్డి వద్దన్నారో వాళ్ళ పేర్లే వినిపించడంతో జగన్మోహన్ రెడ్డి గుండెల్లో ఒక గుబులు స్టార్ట్ అయింది, ఒక తెలియని భయం ఆయనలో కనిపిస్తుంది అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో ప్రజెంట్ ఎలక్షన్ కోడ్ నడుస్తుంది కాబట్టి ఈసీ ఇప్పుడున్నటువంటి ఇన్ఛార్జ్ డీజీపీ అలాగే ఇన్ఛార్జ్ సిఎస్ చీఫ్ సెక్రటరీ పైన వేటు వేసేటువంటి అవకాశం ఉంది. సో ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వాళ్ళు ఎలక్షన్స్ని హ్యాండిల్ చేయకూడదు అనేటువంటి నామ్స్ ప్రకారం అని చెప్పేసి అని వార్తలు వినిపిస్తున్నాయి. సో ఇప్పుడున్నటువంటి ఇన్ఛార్జ్ సిఎస్ డీజీపీ ప్లేసెస్లో ఎవరైతే ఒకానొక టైంలో జగన్మోహన్ రెడ్డి వద్దు అన్నారో సో వాళ్ళ పేర్లే వినిపిస్తున్నాయి అనేటువంటి వార్త గురించి మీరు ఏమంటారు? అసలు ఏంటి, ఎవరెవరి పేర్లు అవి? సిఎస్ ఒకవేళ వద్దు అని వార్తలు వినిపించినా, వాళ్ళ మీద ఫిర్యాదులు అందినా సిఎస్ తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటుంది. ఎలక్షన్స్ ముందు ఖచ్చితంగా పోలీస్ బాస్ని, ఇటు చీఫ్ సెక్రటరీ, సివిల్ సర్వెంట్స్ అందరికీ సుపీరియర్ చీఫ్ సెక్రటరీ కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా మార్చుతుంది. ఎందుకంటే వాళ్ళ కనుసన్నల్లోనూ వాళ్ళ ఆదేశాల మేరకే ఈ జిల్లా స్థాయిలో ఉండే అందరూ కలెక్టర్స్ కానీ లేదా డీజీపీ కనుసన్నల్లోనే మిగతా కమిషనర్లు, ఎస్పీలు అందరూ కూడా పనిచేస్తారు. కాబట్టి ముందు అసలు బాసుల్ని మార్చేస్తే ఎవరైతే సరైన వాళ్ళు వస్తారో వాళ్ళు ఈ ప్రభుత్వంతో కానీ ఈ రాష్ట్రంలో ఉండే పార్టీలతో కానీ ఎటువంటి సత్సంబంధాలు లేకుండా ఉండే వాళ్ళని, ఒక రకమైన ర్యాపో మెయింటైన్ చేయని వాళ్ళని, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించే వాళ్ళని పెట్టాలని చూస్తుంది. కాకపోతే ప్రస్తుత ప్రభుత్వం వాళ్ళు జరిగి 5 ఏళ్ళలో ఏమి చేశారో ఏమేమి జరిగాయో అన్నీ చూసాం మనం. ఇప్పుడు ఇంతకుముందు కూడా ఎక్కడో న్యూస్లో కూడా చూశాను, ఎవరెవరైతే ఐఏఎస్ ఐపీఎస్లు గత ప్రభుత్వానికి ఫేవర్గా పనిచేశారో వాళ్ళు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారి టీంలో ఉన్న వ్యక్తులకి టచ్లోకి వెళ్తున్నాడు. అయ్యా వాళ్ళ ప్రెజర్ వల్ల మేము చేసాం, మీరేం మనసులో పెట్టుకోకండి, నెక్స్ట్ మీరే వస్తే మీరు, లేదంటే మేము డెప్యుటేషన్ మీద వేరే దగ్గరికి వెళ్ళిపోతాం, ఆల్రెడీ అప్లై చేసుకున్నాం అన్నట్టు కూడా కొంతమంది మాట్లాడుతున్నారంట ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్లు కూడా. సో అందుకు వీళ్ళందరూ కూడా కొంతమంది ఎవరైతే ఈ ప్రెజర్కి తలొగ్గి లేదా కుటుంబాన్ని భయపడి కొన్ని చేశారో వాళ్ళందరూ కూడా మరలా ఎవరైతే నిష్పక్షపాతంగా నిర్వహించే చీఫ్ సెక్రటరీ కానీ డీజీపీ ఉంటారో వాళ్ళకు మొగ్గు చూపుతారు. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే, అమ్మో వీళ్ళు మారిపోతే మన ఆటలు సాగవు, మనం అనుకున్నది ఫేవర్గా ఉండాలి. ఇప్పుడు ప్రస్తుతానికి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కదా, ప్రస్తుతానికి ఉన్న ప్రభుత్వం ఆపద్ధర్మ ప్రభుత్వం, ఎందుకంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి. సో వాళ్ళిద్దరు అసలైన బాసులను ఇద్దరిని మార్చేస్తే మిగతా అంతా సెటరేట్ అయిపోతుంది. అంతే కదా, యథా రాజ తథా ప్రజ. అసలైన బాసులను మార్చడానికి ఎన్నికల కమిషన్ ఎప్పుడు సర్వత్రా ప్రయత్నిస్తూనే ఉంటుంది. దానికి తోడు ఫిర్యాదులు కూడా అందాయి. వాళ్ళు ఒక 2 నెలల ముందు విజయవాడలో సమీక్షా సమావేశం నిర్వహించినప్పుడు కూడా చాలామంది చెప్పారు కాబట్టి ఖచ్చితంగా డెసిషన్ తీసుకుంటుంది. అయితే ఆ స్థాయికి వెళ్లాల్సిన వ్యక్తిని ఎవరైతే గత ప్రభుత్వంలో ఊరికే లో ప్రొఫైల్లో పెట్టి ఏదో ఒక వింగ్కి ఐజీగానో డిఐజీగానో పెట్టి వాళ్ళని అలాగే ప్రమోషన్ ఇవ్వకుండా ఆపారో, ఆ వ్యక్తులు ఆ ఇయర్ బ్యాచెస్ ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు చీఫ్ సెక్రటరీగా అర్హులు, వాళ్ళు ఇప్పుడు డీజీపీగా అర్హులు అనేది ఉంటుంది కదా. వాళ్ళ సర్వీస్ రికార్డ్ సర్వీస్ రికార్డు ప్రకారం కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇవ్వాలి అనే ఒక ప్రపోజల్ అయితే ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడున్న వాళ్ళు మీరు అన్నట్టుగా ఇన్ఛార్జ్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు అంటే ఆథరైజ్డ్, పూర్తి స్థాయి ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాదు. ఇప్పుడు జనరల్గా డైరెక్ట్గా ఐపీఎస్ వచ్చే వాళ్ళని ఎస్పీలుగా చేస్తారు. అలా కాకుండా ప్రమోషన్ మీద వచ్చే వాళ్ళని కన్ఫర్మ్డ్ ఐపీఎస్ అంటారు. వాళ్ళని కన్ఫర్మ్డ్ ఐపీఎస్ లాగా ఇచ్చి ఎస్పీగా, అంటే ఎస్పీ ర్యాంక్ వ్యక్తులుగా నియమిస్తారు. సో అలాగా మీరు అన్నట్టు పూర్తి స్థాయి చీఫ్ సెక్రటరీ వేరు, ఇన్ఛార్జ్ చీఫ్ సెక్రటరీ. అంటే ఇన్ఛార్జ్ చీఫ్ సెక్రటరీ అంటే ఏంటి, చీఫ్ సెక్రటరీ ఆబ్సెన్స్లో ఉన్న భాగంగా వీళ్ళు విధులు నిర్వర్తిస్తారు కాబట్టి ఇన్ఛార్జ్ చీఫ్ సెక్రటరీ అంటారు. అలాంటి ఉండే వాళ్ళని ఇప్పుడు డీజీపీగా కూడా ఏబి వెంకటేశ్వరరావు గారిని ఎందుకో, ఆయన దురదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు హయాంలో చేయడమో లేదంటే ఆయన దురదృష్టమో తెలియదు కానీ ఆయన అలా తొక్కుపెట్టి ఉంచడం. ఇప్పుడు ఆయనకి ఆ అర్హత ఉంది. అండ్ మోర్ ఓవర్ ఆయన రేపు మేలో కూడా రిటైర్ అయిపోతున్నారు. రిటైర్ అయ్యేలోపు ఒకసారైనా ఒక రాష్ట్ర డీజీపీ బాస్గా అనిపించుకుంటే, పోలీస్ బాస్గా అనుకుంటే ఆ ఇది వేరు కదా, ఆ పొజిషన్ అది. ఆయన ఎంత మేధావి అయితే ఐపీఎస్లు అవుతారమ్మా, ఎన్ని గంటలు కష్టపడితే ఐపీఎస్లు అవుతారు. వాళ్ళు ఎన్నో సర్వీసులు, ఎన్నో మర్డర్లు, మానభంగాలు, హత్యలు, ఇట్లాంటి మనీ లాండరింగ్ చేసే వాళ్ళని ఎంతమందిని చూసుంటారు వాళ్ళని.
అలాంటి వాళ్ళకి ఒక స్థాయి ఇచ్చిన తర్వాత వాళ్ళు కనుసన్నల్లో అందరితో పని చేపిస్తే బాగుంటుంది, ఎక్స్పీరియన్స్ చేస్తారు. బట్ ఆ ఏబి వెంకటేశ్వర గారిని పక్కకు పెట్టడం, ఇప్పుడు ఆయన కోర్టుకు కూడా వెళ్ళారు కాబట్టి ఆ త్వరితగతిన కోర్టులో తీర్పు వస్తే ఎన్నికల ముందే ఆయన డీజీపీగా నిలబడే మనం చూసే అవకాశం కనిపిస్తుంది. అటువంటి వాళ్ళు ఇస్తే ఒక కసితో పనిచేస్తారు. అరే మమ్మల్ని ఎన్నోళ్ళు తొక్కేశారు, మనం అంటే నేనుంటే ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో, రూల్ ఎంత బాగుంటుందో అనే ప్రతి ఒక్కరికి ప్రూవ్ చేసుకోవాలని ఉంటుంది. ఆ స్థాయికి వెళ్ళాక నా హయాంలో ఇన్ని మాడిఫికేషన్ చేశాను, ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాస్ చేశాను అని చూపించుకోవాలని ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చీఫ్ సెక్రటరీ విభాగంలో కూడా జవహర్ రెడ్డి గారి ప్లేస్లో కూడా వేరే వాళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి. సిసోడియా, ఇంకెవరో నీరవ్ అని ఎవరో పేర్లు వినిపిస్తున్నాయి. వాళ్ళు ఎవరైనా వచ్చినా కానీ వాళ్ళకి కూడా అంటే ఈయనకన్నా జవహర్ రెడ్డి కన్నా సీనియర్గా ఉండేవారు. నీరబ్ కుమార్ ప్రసాద్. ఎస్, అంటే సర్వీస్ బ్యాచ్ ఉంటుంది కదండి, పలానా 93 బ్యాచ్లో రిలీవ్ అయ్యారు. అదే ఎక్స్పీరియన్స్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళనే కదా యాక్చువల్లీ యాజ్ అ డీజీపీగా అలాగే సిఎస్గా నియమించేది. ఎస్. సో అలాగ నియమించేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి సర్వీస్ ప్రకారం, వాళ్ళ సీనియారిటీ ప్రకారం కూడా అక్కడ కన్సిడర్ చేసి వాళ్ళకే ఇవ్వాలి. ఎన్నికల కమిషన్కి కూడా ఫుల్ పవర్స్ ఉంటాయమ్మా. అసలు ఎన్నికల కమిషన్కి ఇన్ని అధికారాలు ఉన్నాయా అనేది నిజంగా మహానుభావుడు టిఎన్ శేషన్ భారతదేశ ప్రధాన ఎన్నికల అధికారిగా నియమిత అయ్యే వరకు కూడా ఎన్నికల కమిషన్కి ఇన్ని అధికారాలు ఉన్నాయని ప్రూవ్ చేశాడు, చూపించాడు ఆయన చేసి, ఎవ్వరికి భయపడకుండా. సో ఇప్పుడు ఆ తర్వాత వచ్చిన జనరేషన్లో అందరూ కూడా లేదు, ఎన్నికల కమిషన్ అంటే ఇన్ని పవర్స్ ఉన్నాయి, మనం ఇట్లా ఆడుకోవచ్చు, ఒక్కొక్కరిని చేసి చూపించవచ్చు అని కూడా ఉన్నారు. ఇప్పుడు చాలామంది ఆఫీసర్స్ కూడా వస్తున్నారు. ఎవరైతే స్ట్రిక్ట్గా ఉన్నారో వాళ్ళని కావాలని తప్పించడం లేదా వేరే రాష్ట్రాలకు డెప్యుటేషన్ పంపించడం గట్రా జరుగుతుంది. అవన్నీ జరిగినా జరగకపోయినా ఎన్నికల కమిషన్ మాత్రం ఫుల్ రైట్స్ ఉన్నాయి కాబట్టి కోర్టు తీర్పు ఇచ్చినా ఓకే, ఇవ్వకపోయినా వీళ్ళు ఛార్జ్ తీసుకొని ఆ డెసిషన్ కూడా చేపించవచ్చు, రాత్రి మార్పించవచ్చు. మొన్న రఘురామరెడ్డి గారికి ఏం చేశారు, రాత్రి మార్పించేసి అస్సాం వేసేశారు. సోమవారం సాయంత్రం 5 గంటల వరకు ఉన్న వ్యక్తి మంగళవారం అక్కడ జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి. ఇప్పుడు రేపు పొద్దున ధర్మారెడ్డి గారు కూడా ఉన్నారు, టీటీడీయూ, ఆయన పేరు కూడా వినిపిస్తుంది. మొన్న గుంటూరు రేంజ్ ఐజీని కూడా మార్చేశారు. తర్వాత ఒక 4 ఐఏఎస్లు, ఒక 6 ఐపీఎస్లు కూడా, నెల్లూరు, కర్నూలు, తర్వాత చిత్తూరు, ఒంగోలు, ప్రకాశం, ఈ సరౌండింగ్ సంబంధించిన వాళ్ళ ఎస్పీలను కూడా మార్చడం జరిగింది. ఎన్నికల కమిషన్ కొరడా జలిపిస్తూనే ఉంటుంది. ఎవరెవరి మీద జనరల్గా ఫిర్యాదులు అందకపోయినా వీళ్ళు ఎక్కడ ప్రభుత్వానికి ఫేవర్గా ఉంటారని మార్చుతుంది. అలాంటిది బీభత్సమైన ఫిర్యాదులు అయిన తర్వాత ఇంకా ఊరుకుంటుంది ఎన్నికల కమిషన్. ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వ సలహాదారుల మీద కూడా వేటు పడే అవకాశం ఉంది. ప్రభుత్వ సలహాదారుడు అనేవాడు ప్రభుత్వానికంటే ప్రజలకి సేవ చేసేలాగా ఉండాలి, కానీ ఒక పార్టీకి సేవ చేసేలాగా ప్రభుత్వంలో ఏ పార్టీ ఉందో ఆ పార్టీ వైపున మాట్లాడే రైట్స్ లేవంట. అవి కూడా ఇప్పుడు ప్రభుత్వ సలహాదారులు కూడా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉందని కూడా వార్తలు చూస్తున్నాం. ఇంకా చాలా మార్పులు చేర్పులు జరుగుతుంది. ఎన్నికల కమిషన్ వీళ్ళందరి మీద కూడా జలిపిస్తుంది. అయితే మనం ఇప్పుడు కోరుకునేది ఏంటంటే ఎవరికైతే న్యాయబద్ధంగా రావాలో వాళ్ళకి వస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు హ్యాపీ. ఆయన సర్వీస్ ఇన్నేళ్ళుగా ఎదురు చూస్తున్నందుకు రిటైర్ అయ్యే లోపు ఒక 10 రోజులైనా చూసారు, చాలా సినిమాలు అంటాడు ఆయన, అధ్యక్ష అని అనిపించేటట్టుగా ఒక 10 రోజులైనా డీజీపీ స్థాయిలో ఉంటే వాళ్ళు సర్వీస్ చేసిన ఒక సాటిస్ఫాక్షన్, తృప్తి. అవును. సో ఇప్పుడు ప్రజెంట్ పవర్స్ అన్నీ కూడా ఈసీకే, ఎలక్షన్ కమిషన్కే ఉంది కాబట్టి సో ప్రజెంట్ అది ఏపీ డీజీపీగా మీరన్నట్టు ఏబి వెంకటేశ్వర గారి పేరు వినిపిస్తుంది. ఆయనది నెక్స్ట్ మంత్ మే ఎండింగ్కి అయిపోతుంది. బట్ ఇంకా ఈ 4 years ఏదైతే సర్వీస్ నాకు లేదో, నేను కోల్పోయాను, అది కావాలని చెప్పేసి ఆయన అడగడం జరిగింది కోర్టులో. సో దానికి తీర్పు మీరన్నట్టు కొద్ది రోజుల్లో రాబోతోంది. ఒకవేళ రాకపోయినా కానీ ఆయనే నియమించేట అవకాశం ఉంది అనేటువంటి వార్త కూడా వినిపిస్తుంది ఈసీ నుంచి. అయితే ఆయన పేరే, అంటే మీరు అన్నట్టు సీనియారిటీ ప్రకారం ఆయన పేరే ఉంది. అలాగే సిఎస్గా అయితే నీరబ్ కుమార్ ప్రసాద్ పేరు వినిపిస్తుంది అన్నారు, అండ్ సిసోడియా పేరు కూడా ఉంది అన్నారు. మరి ఎవరు నియమితులు అవుతారు, ఈసీ ఎవరు నియమిస్తుంది, ఏపీ డీజీపీగా అలాగే ఏపీ సిఎస్గానే చూద్దామండి.